తెలుగులో నేను బ్రహ్మానందం గారు కలిసి ఒక సినిమా చేసాము, కానీ అది రిలీజ్ అవ్వలేదు. దానివల్ల తర్వాత నాకు ఎవరైతే వైవిజయ్ గారు వీళ్ళందరూ మా ఊరు వచ్చారండి షూటింగ్ కి. నేను మా ఊర్లో రాజోల్లో ఉన్నప్పుడు వచ్చారు. వైవిజయ్ గారు, సంధ్య అక్క అని అప్పుడు ఏమంటారు లేడీ స్టైల్లో యాక్ట్ చేసిన లేడీస్ అందరూ ఉన్నారు కదా సార్, దుర్గా అని, మచ్చ అమ్మాయి, వాళ్ళందరూ వాళ్ళు ముందే చెప్పారు సార్ నాకు, ఇండస్ట్రీలా ఉంటదిరా, ఎవరిని నమ్మకూడదు, నువ్వు ఊరికే మాతో తిరుగుతున్నావు, ఇవాళ కప్పని రేపైనా వచ్చేస్తావు నువ్వు, కానీ ఇలా ఉండు, ఇట్లా జాగ్రత్తగా ఉండాలి, ఎవరిని నమ్మకూడదు, మోసం చేస్తారు. బాగా అండి పాపం వాళ్ళందరూ బాగా మెంటల్గా, అంటే ఆ ఎదిగే వయసు కదా సార్, అవన్నీ బాగా ఉండిపోయినాయి, ఇక్కడ బాగా ఉండిపోయినాయి. సో అందుకని నేను సిన్సియర్ గా డాన్స్ నేర్చుకున్నాను, సిన్సియర్ గా యాక్ట్ చేశాను, సిన్సియర్ గా పేరు తెచ్చుకున్నాను సార్. ఎక్కడ కూడా రికమెండేషన్ ఒక్క సినిమా డాన్సర్ కదా మీరు, మరి మీరు మంచిగా డాన్స్ చేస్తుంది ఎప్పుడు ఎక్కడ చూడలేదు సినిమాలో? 2-3 సాంగ్స్ చేసాం సార్. ఆకాశం దిగి వచ్చి మబ్బులతో ఆ సినిమాలో నేను డాన్స్ చేశాను. రీసెంట్ గా ఇంకా 2-3 సినిమాల్లో కూడా డాన్స్ చేసాము. కాకపోతే ఫుల్ పెజ్డ్ గా నా మీద సాంగ్ లేదు, ఒక ఫ్యామిలీ సాంగ్ లో మేము ఉంటాం. అతడు సినిమాలో సాంగ్ ఉంటుంది, అట్లా కొన్ని సినిమాల్లో చేసాం అన్నమాట. అది సార్ పరువు పోకూడదని చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసుకుంటూ ఈ రోజు ఈ స్థాయికి వచ్చాను. 36 ఏళ్ల నా కష్టం సార్. అవును, ఇందాక అన్నారు మీరు బ్రహ్మానందం గారి కోసం ప్రస్తావించారు, మీ ఇద్దరు కాంబినేషన్ సూపర్ హిట్ పేరు. అవును సార్. ఎలా అనిపిస్తుంది మీకు ఆయనతో, అంటే కోఆర్డినేషన్ అవన్నీ? చాలా బాగుంటుంది సార్. అసలు అంటే ఆయనతో యాక్ట్ చేసినప్పుడు చాలా స్ట్రైట్ గా ఉంటాం అనమాట, ఎందుకంటే ఆయన వేసేస్తారు, అక్కడ స్క్రిప్ట్ లో రాసున్న ఏమి ఉండవండి. సో ఆయన మాడతారు, ఎల్లు వాడు అది అంటారు, అది స్క్రిప్ట్ లో ఉండదు, ఎల్లమని వాడమని, అవేమి ఉండవు, డైలాగులు ఉంటాయి అంతే, యాడ్ చేస్తారు. యాడ్ చేసినప్పుడు వాడు అంటే ఇట్లా ఆ చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్, మళ్ళీ ఆయన ఏదైనా నేను కొట్టానంటే అయ్యో కొట్టకండి అని. సో ఇలాంటివి మేమే యాడ్ చేస్తామండి. ఆయన యాక్షన్ నా రియాక్షన్ ఉంటుంది. ఆయనకి నాకు కోవేశ్వరరావు గారికి నాకు బాగా ఇదైనా, ఆయన పక్కన ఆయన కూడా అంటారు, మీరిద్దరు నా పక్కన అసలు పోటీనే, మీరు వస్తే కనుక నేను కూడా అటెన్షన్ లో ఉండాల్సి వస్తుంది అని. అలాగే ఆయన ఉన్నప్పుడు మేము కూడా అంతే బాగా బాగా క్యారెక్టర్స్ కూడా అంత మంచి రాసేవాళ్ళు సార్. ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి సార్, అన్ని హీరోనే చేసేస్తున్నారు, అన్ని హీరోయినే చేసేస్తుంది. ఇప్పుడు అంత మంచి క్యారెక్టర్స్ లేవు. మరి భగవంతుడి దయ వల్ల ఫ్యూచర్ లో రావాలని కోరుకుందాం, ఎందుకంటే నేను యాక్ట్ చేయాలనుకుంటున్నాను కనుక. రైట్. అంటే ఇంకా మీరు 10 టీవీ వేదికగా చెప్తున్నారు ఇంకా ఐఎమ్ రెడీ ఫర్ యాక్టింగ్ అని. ఎస్ సార్, ఎందుకంటే